ఏ ఎక్సర్సైజ్ అయినా సరే లెగ్ ఎక్సర్సైజ్ లో బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ కి దండం పెట్టుకోవాల్సిందే. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఫస్ట్ లో నా బాడీ బ్యాలెన్స్ అయ్యేది కాదు, చాలా కష్టంగా ఉండేది. ఇంకా నేను ఎక్సర్సైజ్ హెవీగా ఎట్లా పర్ఫార్మ్ చేయగలను అనిపించేది. ఏదో చేసానంటే చేసేవాడిని అంతే, టిక్ 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 అని. వెయిట్ బెంచ్ బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ ఉంటే వెయిట్ ఉండదు. ఎప్పుడైతే బ్యాలెన్స్ కోసం అని చెప్పి ఒక సపోర్ట్ పట్టుకొని చేశానో ఆ రోజు నుండి ఈ ఎక్సర్సైజ్ సాగుకుంటూ చెవులు మూసింది. ఇది సింగిల్ లెగ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఫుల్ ఇంటెన్సిటీతో మొదలు డ్యామేజ్ చేయొచ్చు, ఎనర్జీ అయిపోయే వరకు మ్యాక్స్ ఫెయిల్ టచ్ చేయొచ్చు. సింగిల్ లెగ్ అవడం వల్ల మీరు లెగ్ అనేది మరీ ముందుకు వేసి చేస్తే చేసే లెగ్ కాకుండా వేరే లెగ్ లో స్ట్రెచ్ వచ్చింది. ఇప్పుడు నేను రైట్ లెగ్ చేస్తున్నా, కానీ లెగ్ మరీ ముందుకు ఉండడం వల్ల లెఫ్ట్ లెగ్ లో స్ట్రెచ్ వచ్చి చేయాల్సిన లెగ్ మీద కాకుండా వేరే లెగ్ లో స్ట్రెచ్ వచ్చి ప్రాబ్లం అయ్యి పెయిన్ వచ్చింది. ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేయకుండా డిస్టర్బెన్స్ అయ్యింది. అందుకే నీస్ రెండు కొంచెం ఈక్వల్ పొజిషన్ లో ఉండేలా చేస్తే ఆ డిఫరెన్స్ ఉండదు. నీలో పెయిన్ వస్తే మీరు మరీ స్ట్రైట్ గా పైకి లెగుస్తున్నారని, సో కొంచెం ముందుకు బెండ్ అయ్యి చేస్తే సరిపోయిద్ది. నా లెగ్స్ ఇట్లా పెరగడానికి మ్యాక్స్ క్రెడిట్ మొత్తం దీనికే. క్వాడ్స్ అంటే థైస్ మీద కొంచెం ఇంకా ఎక్కువ ఫోకస్ అవ్వడానికి కావాలంటే కొంచెం హీల్ ఎలివేట్ చేసుకోవచ్చు ఏదైనా వెయిట్ పెట్టుకొని. నేను రౌండ్ చిన్న ప్లేట్ పెట్టాను, అట్లా కొంచెం హైట్ గా ఉంటుంది, అట్లా పెట్టుకుంటే క్వాడ్ మీద ఇంకా ఫోకస్ పడిద్ది. ఈ రోజు పడిందిరా సరిగ్గా లెగ్స్ మీద అనే రోజు వచ్చింది ఈ ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేయడం వల్ల. సరిగ్గా ఈ ఎక్సర్సైజ్ మీ వేళ్ల మీద వేసుకున్న ఈ ఎక్సర్సైజ్ ఇష్టపడతారు ఖచ్చితంగా.